హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మనం అరకు వెళ్తున్నాం. ఈరోజు ఇప్పుడే కస్టమర్లు ఎక్కించుకోవడానికి అయితే వచ్చాను. అరకు బయలుదేరుతున్నాను. ఇక్కడ నుంచి బొర్రా కేఫ్ ఇవన్నీ చూసుకుంటూ అరకు వెళ్ళాలి. ఈ నైట్ వన్నింగ్లో స్టే చేయాలి. వన్నింగ్లో స్టే ఉంటుంది. స్టే తర్వాత మార్నింగ్ మళ్ళీ రిటర్న్ వచ్చాను. సాయంత్రం 6:30కల్లా రైల్వే స్టేషన్ కూడా దింపాలి. ఇప్పుడైతే చూద్దాం అరకులో ఏ ప్లేస్కి వెళ్తాను, ఎక్కడెక్కడ తిరుగుతాను, ఏటి ఒకవేళ కుదిరితే లోన్కి వెళ్తే లోన్ ప్లేస్లు కూడా చూపిస్తాను, లేదంటే బయట ఉన్న లొకేషన్లు అయితే చూపిస్తాను మీకు. ఓకేనా? అంతవరకు చూస్తూ ఉన్నాను మనం. సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. అలా కొంచెం ఘాటెక్కిన తర్వాత దమ్కు వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. చూడండి ఎలా ఉందో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. వింటర్ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, flip the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, don't even try. Cause when the bullets fly, I'm the last one to die. అలా కొంచెం పైకి వచ్చిన తర్వాత బొర్రా కేఫ్కి అయితే వచ్చాము. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని మళ్ళీ అయితే బయలుదేరిపోతున్నాం మనం. అక్కడి నుంచి బొర్రా కేఫ్కి అయితే వెళ్తున్నాము. బొర్రా కేఫ్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం బ్యాంబూ బిర్యానీ మొత్తం ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అలా దారిలో ఆపుతూ ఉంటుంది మనల్ని. అక్కడ ఒకవేళ మనం వెళ్ళొచ్చే లోపల మనకి ఆర్డర్ కావాలంటే ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకొని మనమైతే లోన్కి అయితే వచ్చాము. బండి అక్కడ పార్క్ చేస్తాను, పార్కింగ్ ఉంటుంది. పార్క్ చేసి వెళ్తాను, నడుచుకుంటూ అయితే లోన్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ ముందు ఉన్నది కదా అలా మన కస్టమర్లో లోన్కి వెళ్తున్నాను. వెళ్ళిందో చాలా బాగుంటుంది ప్లేస్లో, మీకు అయితే చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడికి వెళ్ళగానే ఎంట్రన్స్లో నందీశ్వరులు అయితే కనబడతారు. ముగ్గురు కనబడుతుంది మనకి, 3 విగ్రహాలు అయితే. ఇవి చూసుకొని ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడి నుంచి కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి అక్కడ ప్లేస్లు అయితే చాలా బాగుంటాయి. లైటింగ్స్ కానీ అవి కానీ గృహలా ఉంటుంది. లోన్ చాలా చల్లగా అయితే ఉంటుంది. అక్కడి నుంచి లోన్కి వెళ్ళిన తర్వాత లోన్ అయితే శివాలయం ఉంటుంది. ఆ శివాలయం కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపించాను చూడండి. చాలా బాగుంటుంది. మెట్లు కొంచెం రిసిగ్గా ఉంటుంది, ఎక్కాలి. ఎక్కి పైకి ఎక్కిన తర్వాత పైన మళ్ళీ పంతులు గది అయితే ఉంటారు. అర్చన కూడా చేయించుకోవచ్చు అక్కడ. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది గుడి, టెంపుల్. నేను చూస్తూ ఉన్నాను, మిస్ అవ్వద్దు. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, flip the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, don't even try. Cause when the bullets fly, I'm the last one to die. If you think that I'ma slow down, don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Mr. Whip, quick clip, get the guns out. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your బొర్రా కేఫ్ నుంచి అయితే బయటకు అయితే వచ్చాం మనం. వచ్చి ఇక్కడ రెస్టారెంట్, మనకు తెలిసిన రెస్టారెంట్ అయితే ఒకటి ఉంది. అక్కడికి వచ్చాను. అలా వెళ్ళేటప్పుడే ఆర్డర్ ఇచ్చాము.
మాకు ఏమేమి కావాలో అవన్నీ ఆర్డర్ ఇస్తాము. బాబాయ్ చూడు వేడివేడిగా తీస్తున్నారు పన్నీర్ బిర్యానీ. అది బ్యాంబూ పన్నీర్ బిర్యానీ. బ్యాంబూ అంటే అందరూ నాన్ వెజ్ అనుకుంటారు, వెజ్ కూడా ఉంటుంది. వెజ్ నాన్ వెజ్ రెండు కూడా ఉంటాయి. ఇంకా నేను కూడా కస్టమర్లతో కూర్చున్నాను, తింటున్నాం అందరం కలిపి. ఇది తినేసి మళ్ళీ కటిక వాటర్ ఫాల్కి వెళ్తే బయలుదేరాలి. So don't even try, cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming. బిర్యానీ అయితే తినేసాం మనం. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపరు. మళ్ళీ అక్కడి నుంచి అయితే కస్టమర్లు అయితే కటిక వాటర్ ఫాల్స్ వెళ్ళి వస్తారు. అక్కడికైతే మనం వెహికల్ వెళ్ళడానికి ఉండదు. మనం మళ్ళీ అక్కడ జీపులు ఉంటాయి, ఆ జీపులు మాట్లాడి ఆ జీపుల్లోనే పంపించాలి వాళ్ళని. అయిపోయింది, వస్తాము. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి కొంచెం పైకి రాగానే ఇక్కడైతే గాలికొండ వ్యూ పాయింట్ ఉంటుంది. అవి ఇక్కడైతే ఆపాను, మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. అంటే ఇది సీజన్ కాదు, వింటర్ సీజన్లో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలా చూడండి, మీకు అంతా చూపిస్తాను. Place till the sun's out. Can't fuck with me, so don't even try, cause when the bullets fly, I'm the last one to die. మనం ఆ వ్యూ పాయింట్ కూడా చూసుకున్నాము. చూసుకున్న తర్వాత అరకైతే వచ్చాను. వచ్చిన తర్వాత ఇక ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాము. ట్రైబల్ మ్యూజియం లోన్కి అయితే వెళ్తున్నాము. మీకు లోన్ కూడా చూపిస్తాను చూడండి. టికెట్ ఎంత ఏంటి అది కూడా ఒకసారి చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు మొత్తం. అంటే లోన్ ఫోటో తీసుకోవాలన్నా ఏంటంటే కొన్ని కాంబోలు ఉంటాయి. అంటే కాంబో అంటే ఏంటంటే లోన్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అవి ఆడాలన్నా ఏం చేయాలన్నా ఇంత ప్రైజ్ అని ఉంటుంది. అవన్నీ అయితే మీకు లిస్ట్ ఇచ్చాను కదా, చూడండి ఒకసారి. లోన్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది ప్లేసు. అంటే నేను చాలాసార్లు వెళ్ళాను కానీ లోన్కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇది కస్టమర్లతో ఎప్పుడు లోన్కి వెళ్ళదు. వెళ్ళంటే మనకి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. ఇది వరకు ఒకసారి నేను అలాగే తీసుకెళ్ళాను. ఇంకా అలా మనకు కొంచెం క్లోజ్ అయ్యారన్నమాట. ఈ షాపులు కానీ అంటే ఎక్కువ చెక్కతో చేసినాయి అన్నమాట. చెక్కతో చేసిన ఇవి బొమ్మలు చాలా బాగున్నాయి. ఇవి ఇంకా ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా చూడడానికి అయితే చాలా ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇవి ఏటో ఏమంటారో మనకైతే ఐడియా లేదు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. అంటే మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. డే టైంలో అయితే ఇంకా క్లారిటీగా కనబడుతుంది, మీకు అయితే కనబడలేదు. ఈసారి ఎప్పుడైనా డే టైంలో వచ్చేటప్పుడు మీకు అయితే మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తాను లోన్కి వెళ్ళి. మరి ఆదివాసు దేవాలయం అని ఒకటి ఉంది. అంటే ఏంటంటే ఆదివాసులు అక్కడ గిరిజన వాళ్ళు ఏమేమి చేస్తారో ఏంటి, అలా వృత్తి ఏంటి, అవన్నీ గట్రా ఇక్కడ ఉంటాయి. మొత్తం అన్నీ అయితే మీకు అయితే చూపించాను. ప్రతి ఒక్కటి లోన్ ఉన్న ప్రతి ఒక్కటి చూపించాను. వాళ్ళ మ్యారేజ్ ఎలా జరుగుతుంది ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి, వాళ్ళు పంటలు ఎలా పండిస్తారు, అవన్నీ కూడా అయితే ఈ వీడియోలో అయితే మీకు ఉంటాయి చూడండి. ఈ ట్రైబల్ మ్యూజియం అన్న దాంట్లోనే ఇవన్నీ ఉంటాయి. మీకు మొత్తం అయితే దీంట్లో అయితే కనబడతాయి చూడండి. ఆదివాసులు, ఆది మానవులు అంటే అవన్నీ అయితే నాకు కొంచెం క్లారిటీగా తెలీదు. మీకైతే చూపిస్తున్నాను, మొత్తాన్ని చూడండి.
అవి చూసుకొని అయితే బయటకు వస్తాము. ఇక్కడ ఏదో కనబడితే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చినాయి మీకు. కాసేపు అయితే ఆడుకున్నాము. ఇప్పుడు చిన్నప్పుడు ఆడింది ఇప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చి అయితే ఆటో అయితే కలిసి ఆడుతున్నాము. మళ్ళీ అవన్నీ కాసేపు సరదాగా ఆడుకొని ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం అయితే ఇప్పుడైతే వంజంగి అయితే బయలుదేరాము. వంజంగి వెళ్తున్నాను. ఈ నైట్ స్టే అయితే అక్కడ. రోడ్డు అయితే మట్టుకి అరకు నుంచి మనం పాడేది వెళ్ళి వరకు రోడ్డు చాలా అయితే బాగా వేసారు. చాలా బాగా వేసారు రోడ్డు. ఇది వరకు అయితే ఎలా ఉండేది కాదు. మినిమం అరకు నుంచి పాడేది వెళ్తానికే 1.5 గంట అలా పట్టేసేది. ఇప్పుడైతే రోడ్డు అయితే చాలా బాగుంది. వంజంగిలో స్టే అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే లేచి వ్యూ పాయింట్ అన్నీ చూసుకున్నాము. ఆ రిసార్ట్లో మొత్తం అంతా లగేజ్ అంతా అయితే మన బండికి అయితే సర్దుకున్నాము. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. అక్కడి నుంచి మళ్ళీ అరకు వెళ్తున్నాము. అరకులో అయితే ఇంకా చూడాల్సిన కొన్ని ప్లేస్లు అయితే ఉన్నాయి. చేపరాయి ఇవన్నీ ఉన్నాయి. అవి అయితే చూసుకొని అయితే రిటర్న్ అయిపోవడమే. మీకు అవి కూడా చూపిస్తాను చూడండి. చేపరాయి ఇవన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, మనం నైట్ టైం అయితే వచ్చాం కదా. నైట్ టైం వ్యూ అంత అలా కనబడలేదు. ఇప్పుడు చూడండి, వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ దారిలో మనకి ఆ కొండలు అవన్నీ చాలా బాగుంటుంది వ్యూ అయితే. మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. మనసిప్పుడు మబ్బులో విమానం, నేలైనా తింగితో సమానం. మత్తుల్లో ఇదో కొత్త కోణం, కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం. ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా. ఉత్తేజమో ఉల్లాసమో ఇవాటి నవ్వు రంగు వేరే కదా. మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు, బ్యాక్ ప్యాక్ లో పరువు లేదు అసలు. వినలేదా మొదటి మనిషి కథలు, అలా బతికేద్దామో నిండు రేయి పగలు. ఇది మనం, ఇదే మనం, క్షణాల్ని జీవితంగా మార్చే గుణం. ఇదే ధనం, ఈ ఇంధనం, రానున్న రేపు వైపు నడిపే బలం. చేపరాయి అంటే ఇదే. మనం అయితే చేపరాయికి వచ్చాం. లోన్ ఎంట్రన్స్ తీసుకుంటున్నాము. టికెట్ అయితే తీసుకోవాలి. అక్కడైతే మీకు ఉన్నది కదా, ఆ టికెట్ ప్రైస్ అయితే చూడండి. ఇప్పుడైతే లోన్కి అయితే వెళ్తున్నాము. చేపరాయి అంటే ఇదే. ఒక రాయి ఉంటుంది. ఆ రాయి మీద అలా నీళ్ళు అలా ఫ్లో అవుతూ ఉంటాయి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ప్లేసు. మామూలు మన వింటర్ సీజన్లో వచ్చి ఉంటే కనుక ఇక్కడ అరకులో ఫేమస్ అయిన అలా డ్యాన్స్ అయితే ఉంటుంది, దింస డ్యాన్స్ అని. ఆ డ్యాన్స్ ఒకటి వేస్తారు ఇక్కడ.
ఇప్పుడైతే ఏమీ లేదు, వాటర్ కూడా బాగాలేదు. ఏ వాటర్ ఫాల్కి వెళ్ళినా అయితే వాటర్ అయితే ఇలాగే ఉంటుంది. అంటే కొంచెం వర్షాలు అవి పడుతున్నాయి కదా, దాని వలన అయితే వాటర్ అయితే ఇలాగే ఉంటుంది. చేపలు చూసుకొని మనం అయితే వుడెన్ బీచ్కి వచ్చాం, అదే కాఫీ ట్రీస్ అంటారు కదా, అక్కడికి అయితే వచ్చాము. ఇప్పుడైతే ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని అయితే లోన్కి అయితే బయలుదేరుతున్నాము. బాగుంటుంది, వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. మన చుట్టుగా ఇవన్నీ కాఫీ చెట్లు ఇవి. ఆ కాఫీ చెట్లు చూసుకొని అయితే మనం అలా వుడెన్ బ్రిడ్జ్ అయితే ఎక్కాలి. మీకు అవి కూడా ఇవే కాఫీ, అవి కాఫీ కాయలు అవి. వాటిని ఎండబెట్టి ఏవో చేస్తారు అలా. అవి ఇంకా ముగ్గుతాయి, పండుతాయి, ఎర్రగా ఉంటాయి. అక్కడి నుంచి అయితే ఇలా మనం పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ చెట్లు ఏంటంటే సన్నగా ఉన్న చెట్లు ఏంటంటే మిరియాలు అవి. ఆ మిరియాల చెట్లు అవి. అక్కడి నుంచి గ్రీన్ కలర్ గింజలు ఉంటాయి, దాని ద్వారా మిరియాలు అయితే తీస్తారు వాళ్ళు. వుడెన్ బ్రిడ్జ్ అంటే ఇది ఫోటో షూట్కి కానీ, ఫోటోలు తీసుకోవడానికి, అంటే కపుల్స్ షూట్కి కానీ, సాంగ్ షూట్కి కానీ చాలా బాగుంటాయి ఈ ప్లేస్ ఇది. వుడెన్ బ్రిడ్జ్ అయితే చూసుకొని మనం అయితే కిందకైతే వచ్చేసాము. అలా అయితే రైల్వే స్టేషన్లో దింపేసాను. ఈ వీడియో అయితే ఎంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఉంటాను.